శరీరంలోని మలినాలను బయటకు పంపటంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. సరైన ఆహారం, మంచినీళ్లు తీసుకోవడంతో కొంతవరకు కిడ్నీ సమస్యల నుంచి కాపాడుకోవచ్చని వైద్యులు పదే పదే చెబుతున్నా ప్రతిఫలం మాత్రం పెద్దగా కనిపించడం లేదని నివేదికలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏటికేడు కిడ్నీ సమస్యల బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. నేడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా కిడ్నీ ఆరోగ్యంపై అప్రమత్తత అవసరమంటున్నారు డాక్టర్ రేఖా పాలడుగు. ప్లానెట్ ని కాపాడుకుందాం, కిడ్నీలను రక్షించుకుందాం అనే థీమ్తో ఈ ఏడాది ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారంటున్న డాక్టర్ రేఖా పాలడుగుతో ఈటీవీ ముఖాముఖి. కిడ్నీ సమస్యలు ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే వినిపిస్తుంది. ఒకప్పుడు కొన్ని ప్రాంతాలకి పరిమితమైనటువంటి ఇలాంటి సమస్యలు ఇప్పుడు అన్ని ప్రాంతాల్లోనూ విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా అసలు కిడ్నీ సమస్యలు పెరగడానికి కారణం ఏంటి, ఎలాంటి చర్యలు తీసుకోవడం వల్ల ఈ సమస్యల నుంచి కొంతవరకైనా విముక్తి పొందగలం, దీనికి సంబంధించిన వివరాలు తెలిపేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ రేఖా పాలడుగు గారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. యాక్చువల్గా కిడ్నీ సమస్యలు అనేవి ఎవరికైనా రావచ్చండి, ఏజ్తో సంబంధం లేదు. ఇది పుట్టిన పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అన్ని ఏజ్ గ్రూప్స్లో ఈ సమస్యలు చూస్తాం మనం. అంటే మనకి ట్రెడిషనల్గా తెలిసిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే బీపీ ఒకటి, షుగర్ ఒకటి. మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే హై షుగర్ రావడము. దీనివల్ల ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. అట్లనే హై బీపీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో స్మోకింగ్ వల్ల కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి. నెక్స్ట్ కొన్ని అన్నోన్ మెడిసిన్స్ అంటే పెయిన్ కిల్లర్స్ రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల, కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్, లేకపోతే మనకు తెలియని సప్లిమెంట్స్ ఉంటాయి. అంటే మార్కెట్లో అన్సూపర్వైజ్డ్ సప్లిమెంట్స్ చాలా ఉంటాయి. వీటి వల్ల కూడా మేము చాలా కిడ్నీ ప్రాబ్లమ్స్ చూస్తాము. ఎస్పెషల్లీ ఏంటంటే ఇందులో హెవీ మెటల్స్ కలిపే అవకాశం ఉంటుంది. ఈ మధ్యలోనే కొన్ని కిడ్నీ సమస్యలు అలాంటి ఫేస్ క్రీమ్స్ వాడడము, వాటిలో మెర్క్యూరీ పెరగడము, దానివల్ల ఈ కిడ్నీ సమస్యలు రావడం కూడా చూసాము. ఇవన్నీ కాకుండా ఎన్వైరన్మెంట్ ఒకటి తీసుకుంటే మనకందరికీ తెలిసిందే, గ్లోబల్ వార్మింగ్ అనేది సమస్య పెద్దగా అవుతుంది మనకి. క్లైమేట్ చేంజ్, పొల్యూషన్, పెస్టిసైడ్స్ వాడడం వల్ల మనం తినే ఫుడ్లో కానీ వాటర్లో కానీ ఇవన్నీ కల్తీ ఎక్కువైపోయింది మనకి. వీటి వల్ల కూడా ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా డెఫినెట్గా కిడ్నీ సమస్యలకు కారణం అవుతున్నాయి. ఎందుకంటే మనం తినే ప్రతి దాంట్లోని ఫుడ్ ఏదైనా సరే మన బాడీలో ఫిల్టరేషన్ జరిగేది కిడ్నీల ద్వారానే. సో ఇవన్నీ ఈ హెవీ మెటల్స్ కానీ ఈ కెమికల్స్ కానీ ఇవన్నీ దే ఆర్ ప్రాసెస్ త్రూ ద కిడ్నీస్ అనమాట. సో వీటి వల్ల మనము ఈ ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ కాకుండా ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ చూస్తున్నాము. మనకి ఈ అవేర్నెస్ పెరగాలి. మీరు ఇందాక అన్నారు సప్లిమెంట్స్ గురించి మాట్లాడారు, ఫేస్ క్రీమ్ గురించి మాట్లాడారు. నిజంగా ఇప్పుడున్న మార్కెట్లో అతిపెద్ద మార్కెట్ ఏదైనా ఉంది అంటే అది బ్యూటీ మార్కెట్ మాత్రమే అని చెప్పాలి. ఇప్పుడు ఏదైనా క్రీమ్ రాస్తున్నాం, సన్ స్క్రీన్ కావచ్చు, మాయిశ్చరైజర్ కావచ్చు, లేదంటే ఇంకేమైనా కావచ్చు, బోటాక్స్, ఫిల్లర్స్ లాంటివి, ఎలాంటి మెటీరియల్ వాడితే అది కిడ్నీ పైన ఎక్కువ ఉంటుందంటే ఏ ప్రోడక్ట్స్ ఉంటే అది డేంజర్ గా మనం కన్సిడర్ చేయాలంటారు? చాలా అన్రెగ్యులేటెడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి, మీకు మెన్షన్ చెయ్యరు అందులో ఏమున్నాయి అనేది. మార్కెట్ లో చాలా అమ్ముతారు, ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని లిస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అందుకే మాక్సిమం ఎంత తక్కువ వాడగలిగితే అంత బెటరు. సో ఏదైనా ఇప్పుడు మీరు సన్ స్క్రీన్ లాంటివి గో టు ఏ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ప్రోడక్ట్స్ విచ్ ఆర్ అప్రూవ్డ్ ఇన్ ద మార్కెట్ అవి వాడుకుంటే బెటర్ అనమాట. అంటే ఇప్పుడు చాలా ప్రోడక్ట్స్ ఆన్లైన్ సేల్స్ ఇవన్నీ అవుతా ఉంటాయి, అందులో ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయో కూడా ఎవరికి తెలియదు. అంటే బేసిక్ గా ఇంగ్రీడియంట్స్ కొంచెం హార్మ్ఫుల్ అంటారు, నాట్ లైక్ అంటే మెటల్స్ ఉంటాయండి చాలా, వాటిలో మెర్క్యూరీ అని, ఆర్సెనిక్ అని ఇలాంటివన్నీ హెవీ మెటల్స్ కిడ్నీకి డ్యామేజ్ చేస్తాయి. మేమైతే కిడ్నీ సమస్యలకు సంబంధించి గతంలో కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా కిడ్నీ ఇష్యూస్ రైజ్ అవుతూ ఉండేవి, కానీ ఇప్పుడు అన్ని చోట్ల ముఖ్యంగా హైదరాబాద్ లాంటి సిటీస్ లో ఎక్కువ ఈ సమస్య కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏమై ఉంటుందంటారు? ఈ మధ్య కాలంలో చిన్నవాళ్ళలోనే మనము షుగర్లు, బీపీలు చూస్తున్నాం. ఈ వరకు యాక్చువల్గా 50-60 ఇయర్స్కి బీపీ, షుగర్ ఉండేది అంటే బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ కానివ్వండి, స్ట్రెస్ కానివ్వండి, డయాబెటీస్ అనేది 20-30s చూస్తున్నాం అనమాట. స్మోకింగ్ ఇంక్రీజ్ అయింది, స్ట్రెస్ ఇన్ లైఫ్ హ్యాస్ ఇంక్రీజ్డ్, స్లీప్ ప్యాటర్న్ బాగుంటలేదు. ఇవన్నిటి వల్ల ఏమైతే మీకు సమస్యలు ముందర స్టార్ట్ అయితే షుగర్, బీపీ మేజర్ రీజన్స్ మీకు కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడానికి. సో షుగర్ కనీసం ఒక 5 years 10 years అట్లా ఉందనుకోండి, అన్కంట్రోల్డ్గా ఎస్పెషల్లీ ఉన్నప్పుడు కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ వరకు ఏదైతే మనం లేట్గా చూసేవాళ్ళమో, ఆన్సెట్ ఆఫ్ డిసీజ్ వాజ్ లేట్ అండ్ ఆన్సెట్ ఆఫ్ కాంప్లికేషన్స్ వాజ్ లేట్. ఇప్పుడు ఏంటంటే రెండు ఎర్లీగా స్టార్ట్ అవుతున్నాయి. సో ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని వాటిని కంట్రోల్ పెట్టుకొని సో చూసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు కూడా మనం అట్లీస్ట్ తగ్గించుకోగలుగుతాం. చాలా వరకు కిడ్నీ సమస్యలకి సింటమ్స్ తక్కువ అని అంటారు, ఇది నిజమేనా? ఎలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఇది కిడ్నీ సమస్య అయి ఉండే అవకాశం ఉందని మనం గుర్తించాలి? 90% ఆఫ్ ద టైం కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకి ఏం సిమ్టమ్స్ ఉండవండి.
సో అదే ఒక మేజర్ డ్రాబ్యాక్. అంటే ఎవరికి సిమ్టమ్స్ లేకపోతే అది చెక్ చేసుకోవాలనే ఆలోచన కూడా మనకి రాదు. సో కానీ ఇలా బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా కనీసము 1 ఇయర్కి ఒక్కసారి స్క్రీనింగ్ చేయించుకోవాలి. బ్లడ్ టెస్ట్లో ఒకటి, క్రియాటినిన్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది, యూరిన్ టెస్ట్ ఒకటి ఉంటుంది. క్రియాటినిన్ అంటే కిడ్నీ ఫిల్టరింగ్ అనమాట. అంటే మన కిడ్నీ ఎలా పనిచేస్తుందని తెలియడానికి క్రియాటినిన్ అనేది ఒక బ్లడ్ టెస్ట్. చాలా సింపుల్ టెస్ట్, చాలా ఎకనామికల్ కూడా. సో మీకు కాస్ట్ కూడా ఎక్కువ అవ్వదు. అదొకటి. కంప్లీట్ యూరిన్ ఎగ్జామ్ చేసుకుని యూరిన్ ప్రోటీన్ ఏమైనా లీక్ అవుతుందా, యూరిన్లో ఏమైనా బ్లడ్ ఫామ్ వెళ్తుందా, లేకపోతే ఇంకొకటి స్కానింగ్ ఆఫ్ ద కిడ్నీస్, అల్ట్రాసౌండ్. సో ఈ 3 చేసుకుంటే అట్లీస్ట్ ఎర్లీగా ఏ ప్రాబ్లం ఉన్నా మనం కిడ్నీ పరంగా డిటెక్ట్ చేసుకోవచ్చు. కానీ మెజారిటీ ఆఫ్ ద టైం మీకు కిడ్నీ వల్ల ఏమి ఇబ్బందులు కనిపించవు. సో కాళ్ళ వాపులు రావడము, ఫేస్ స్వెల్లింగ్ రావడము, ఇవన్నీ కొన్ని వాటిల్లో కనిపిస్తాయి. కానీ జనరల్గా ఈవెన్ షుగర్ బీపీ రిలేటెడ్ కిడ్నీ సమస్యలో మీకు లేట్ డిసీజ్ అయ్యే వరకు కూడా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట. ఇవన్నీ స్క్రీనింగ్ ద్వారా బ్లడ్ టెస్ట్లు కానీ యూరిన్ టెస్ట్లు కానీ ఎర్లీగా చేసుకోవడం వల్ల మీకు ఈ ప్రాబ్లం ఎర్లీగా డిటెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు క్యాన్సర్లో రకరకాల స్టేజ్లు ఉంటాయి. అలాగే కిడ్నీ సమస్యల్ని గనక వివిధ రకాల స్టేజ్లు ఉన్నాయా, వాటిని ముందుగా గుర్తిస్తే లేట్గా గుర్తించడం వల్ల ఉండే ఇబ్బందులు, దానివల్ల ఉండే ప్రతిఫలం ఏంటి? డెఫినెట్గా ఉన్నాయండి. స్టేజెస్ ఉంటాయి కిడ్నీకి. ఇప్పుడు క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. అంటే ఎప్పటి నుండో కిడ్నీ సమస్య ఉండి కనీసం ఒక 3 నెలలు కిడ్నీ సమస్య ఉంటే దాన్ని క్రానిక్ అంటాం. సడన్గా ఏదో ఇబ్బంది వచ్చి మనకి ఫీవర్ వచ్చో, బీపీ డౌన్ అయ్యో, లేకపోతే ఇట్లా వామిటింగ్స్ అయ్యి డీహైడ్రేషన్ వల్ల అయినా కిడ్నీ ప్రాబ్లమ్ని అక్యూట్ అంటాం. అక్యూట్ కండిషన్స్ జనరల్గా మీకు ఇంప్రూవ్ అయ్యే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సపోజ్ ఎవరికైనా వామిటింగ్స్ అయినాయి, మోషన్స్ అయినాయి, వెంటనే వాళ్ళు డీహైడ్రేట్ అయ్యారు, వచ్చి మనం సెలైన్ పెట్టి ఫ్లూయిడ్స్ పెడితే వాళ్ళ కిడ్నీ సమస్య ఇంప్రూవ్ అయిపోతుంది. కొన్ని కారణాలు ఇప్పుడు చెప్పినట్టు గ్లోమరులర్ డిసీజెస్ ఉంటాయి, డయాబెటీస్ ఉంటుంది, హై బీపీ, వీటి వల్ల వచ్చిన సమస్యలు జనరల్గా దే క్యాన్ బికమ్ క్రానిక్. అంటే లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ కాజ్ చేయొచ్చు. సో ఈ కిడ్నీకి స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1 to స్టేజ్ 5 అంటాం. స్టేజ్ 1 అనేది ఎర్లీ కిడ్నీ డిసీజ్ అనమాట. సో అందులో మీకు ఇందాక నేను చెప్పినట్టు క్రియాటిన్ ఎక్కువ పెరగదు, ప్రోటీన్ లాస్లో అట్లాంటివి కనిపిస్తాయి. అలా స్టేజ్ పెరిగే కొద్దీ మన క్రియాటిన్ పెరగడము, ప్రోటీన్ లాసులు పెరగడము, ఇట్లాంటి సమస్యలు ఎక్కువైతాయి. సో స్టేజ్ 5 అనేది సివియర్ డిసీజ్ అనమాట. ఆ స్టేజ్ వచ్చేసరికి ఇంకా అది ఇంప్రూవ్ కాదు, ఇది క్రానిక్, ఇది ఇంప్రూవ్ అవ్వని స్టేజ్ అప్పుడే మనం డయాలసిస్ కానీ ట్రాన్స్ప్లాంట్ కానీ సజెస్ట్ చేస్తాం. అంటే ఎక్కువగా వాడే ఏవైతే పెయిన్ కిల్లర్స్ ఉంటాయో వాటి వల్ల కిడ్నీ సమస్యలు పెరుగుతుండే అవకాశం ఉంది అని. అయితే ఈ పెయిన్ కిల్లర్స్ని ఓవర్ ద కౌంటర్ చాలా మంది వాడుతూ ఉంటారు. ఇలా ఎంతకాలం వాడడం అనేది డేంజర్? అంటే 1-2 రోజులు ఎప్పుడో ఒకసారి వాడొచ్చా, అసలు వాడకూడదా, లేదంటే ఏంటి దీనికి ఉన్న ఈ పరిష్కారం ఏంటి అసలు? అంటే అసలు కిడ్నీ సమస్యలు లేని వాళ్ళు ఎప్పుడో ఒకసారి వాడితే జనరల్గా ప్రాబ్లమ్స్ రావండి. వీటిని నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటాము. ఒకవేళ ఆల్రెడీ కిడ్నీ సమస్యలు ఉన్నాయి అనుకోండి, వాళ్ళు 1-2 సార్లు వాడినా ఉన్న క్రియాటిన్ పెరిగే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు మాకు వచ్చినప్పుడు ఫాలోఅప్కి ఏదో వచ్చినప్పుడు మేము క్లియర్గా చెప్తాం, ఈ రకాల మందులు మీరు వాడకూడదు, పెయిన్ వస్తే ఈ మందులు వేసుకోవాలి అని వాళ్ళకు క్లారిటీతో చెప్తాము. ఎప్పుడో ఒకసారి వాడితే ఇట్స్ ఓకే, కానీ రెగ్యులర్ యూసేజ్ అది కూడా మనం చెప్పలేమండి. కొంతమందికి ఏంటంటే కొన్ని 2-3 టాబ్లెట్లు వేసుకున్నా ఇబ్బంది గురవుతారు, కొంతమంది కొన్ని నెలలుగా వేసుకున్నా ఏం ప్రాబ్లం రాదు. ఎవరికి వస్తుంది అనేది చెప్పడం చాలా కష్టము. కానీ ఏదైతే అన్నెసెసరీయో, ఏదైతే అవసరం లేదో, ఏదైతే మనం మందులు కాకుండా వేరే లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా, ఎక్సర్సైజ్ ద్వారా అట్లా తగ్గించుకోగలుగుతామో ఎప్పుడు దట్ ఈస్ ద బెస్ట్ వే అండి. సో ఇది మన ప్లానెట్ని మనం కాపాడుకోగలిగితే మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు, ముఖ్యంగా మన కిడ్నీని కాపాడుకోవచ్చు. కాబట్టి ముందు మన ప్లానెట్ని వ్యక్తులుగా, సొసైటీగా కాపాడడానికి కృషి చేద్దాం. మరోవైపు వ్యక్తిగతంగా ఏవైతే మందులు అనవసరమైనవి ఉంటాయో వాటిని వినియోగించకుండా ఉండేందుకు ప్రయత్నించడం, కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నాయన్న అనుమానం వస్తే తక్షణం వైద్యుల్ని సంప్రదించి ఫాలోఅప్ మెడిసిన్ సైతం తీసుకోవడం, అదేవిధంగా కనీసం ఏడాదికి ఒకసారి మీ కిడ్నీలకు సంబంధించినటువంటి రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఈ వ్యాధులను ముందుగానే గుర్తించవచ్చు. తద్వారా సరైన సమయంలో సరైన చికిత్స తీసుకొని కిడ్నీ వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు అంటున్నారు డాక్టర్ రేఖా పాలడుగు. కెమెరా పర్సన్ మల్లికార్జున్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.